ప్రధానంగా మేమందరం ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, గత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన తీరు, అసెంబ్లీ జరిగిన విధానం ప్రజలందరూ గమనించారు. ఈ గౌరవ సభకు రాను, గౌరవ సభ అయితేనే వస్తానని చెప్పిన ఆయన విజ్ఞప్తికి ప్రజలు ఆశీర్వదించడం, ఆయనకి 164 సీట్లు ఇచ్చి మరి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అసెంబ్లీ ప్రక్షాళన అయిపోయింది. ఇప్పుడు కౌన్సిల్ కూడా ప్రక్షాళన జరగాల. కౌన్సిల్ ప్రక్షాళన ఎందుకు జరగాలని అంటున్నానంటే, కౌన్సిల్ అంటే ఒక ఉన్నతమైన సభ. అది అప్పర్ హౌస్ అంటారు. మేధావులు, విజ్ఞానవంతులు, సమాజానికి ఏదో మంచి చేయాలని ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు మాత్రమే అక్కడ ఉంటారు. అందుకోసం ఆ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే, గత ప్రభుత్వం ఎవరినైతే ఎమ్మెల్సీలుగా పెట్టిందో వాళ్ళని చూస్తే అసలు మనం ఎడిపోతున్నాం అనే అంశం కూడా ఆలోచించుకోవాలి. మర్డర్ చేసిన వాళ్ళు, రౌడీ షీటర్లు, లేదంటే మ్యారేజ్ వ్యవస్థను అపహాస్యం చేసిన వాళ్ళు, ఇంకా అనేక క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ కౌన్సిల్లో ఉన్నారు. వాళ్ళు వినేది లేదు, చెప్పేది లేదు. ఎవరన్నా మాట్లాడుతుంటే మొత్తం అందరూ లేచి సభని డిస్టర్బ్ చేయడం తప్ప వాళ్ళు చేసే కార్యక్రమాలు లేవు. కాబట్టి అసెంబ్లీ ఏ రకంగా అయితే ప్రక్షాళన అయ్యిందో ఆ రకంగా కౌన్సిల్ ప్రక్షాళన చేస్తేనే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం సజావుగా సాగుతుంది. అందుకు మొదటి అడుగ్గా ఇవాళ ఏదైతే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 2 గ్రాడ్యుయేషన్ సీట్లు, అలాగే అటు ఉత్తరాంధ్రలో ఒక టీచర్ ఎమ్మెల్సీ, ఈ 3 కూడా ఈ కూటమికి సంబంధించిన ఎన్నికలుగా మేము భావిస్తున్నాం.